భారతీయ జనతా పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్షుడిగా కుమారస్వామి నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరు ముల్లపోషం, జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగనూరి వెంకటేష్ గౌడ్, చెన్నూరు అసెంబ్లీ అభ్యర్థి దుర్గం అశోక్, చెన్నూరి కన్వీనర్ అక్కల రమేష్, సీనియర్ నాయకులు డివి దీక్షిత్, మల్యాల రాములు, మేకల రమేష్, రామంటి దుర్గారాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా బీజేపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ బీజేపీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి రాబో ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని, పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మేకల రమేష్, దేవి దీక్షితులు, నాగుల రాజన్న, అక్కల రమేష్ గారు అధ్యక్షుడిని శాలువాతో సన్మానించారు. మందమర్రి కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మార్త కుమార్ గత 10-15 సంవత్సరాల నుంచి బీజేపీ కోసం నిరంతరం కష్టపడుతూ ఈరోజు నాడు జిల్లా పార్టీ గుర్తించి మందమర్రి పట్టణ అధ్యక్షుడిగా అతనికి అవకాశం ఇచ్చినందుకు జిల్లా పార్టీకి మరియు మందమర్రిలో ఉన్నటువంటి వివిధ క్షేత్ర నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే మన సీనియర్ నాయకుడు మల్యాల రాయమల్ గారు మరియు దుర్గరాజు గారు మరియు మన పట్టణ ప్రధాన కార్యదర్శి తమ్ముడు వినయ్ కుమార్ గారు మర్చిపోయి 5 నిమిషాలు మాట్లాడవలసి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సానుభూతి పరుడైనటువంటి కందుకూరి శ్రీనివాస్ గారికి, రాజుల ప్రతాప్ గారికి, సంఘ్ పరివార్ గారికి, ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 15 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి శ్రీ మార్త కుమార్ గారికి మందమర్రి పట్టణ అధ్యక్షులుగా జిల్లా పార్టీ నియమించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అందులో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి పట్టణ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు జిల్లా అధ్యక్షులు రగన్న గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి జైన్ గారికి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పార్లమెంటు కన్వీనర్ వెంకటేశ్వర గౌడ్ గారికి, చెన్నూరు అసెంబ్లీ అభ్యర్థి దుర్గం అశోక్ అన్న గారికి, చెన్నూరు కన్వీనర్ అక్కల రమేష్ అన్న గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫిలిం బోర్డు చైర్మన్ సభ్యులు గారికి, సభ్యులు మన పోషన్న గారికి, సీనియర్ నాయకులు దీక్షితులు గారికి, మేకల రమేష్ గారికి, మల్యాల రాయమల్లన్న గారికి, దుర్గరాజు గారికి, అన్న రాజన్న గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క నా మీద నమ్మకంతో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మందమర్రి పట్టణంలో కానీ మందమర్రి మండల స్థాయిలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం చేసి ప్రజలకు సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని పార్టీని పటిష్టపరుస్తూ పాత నాయకులను, కొత్త నాయకులను, కార్యకర్తలందరినీ సమీకరించి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తోడ్పడతానని, అందరితో కలిసిమెలిసి ఉంటానని, పార్టీ అభివృద్ధికి అలాగే రేపు వచ్చే ఎలక్షన్స్ ఏదైనా కూడా ఎంపీ ఎలక్షన్స్ కానీ, జడ్పీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఏదొచ్చినా కూడా అందరినీ క్రోడీకరించి ఆ ఎలక్షన్లలో విజయం సాధించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై బీజేపీ.